వెల్కమ్ బ్యాక్ టు నవ్య. కొబ్బరి నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇక హెన్నా విషయానికి వస్తే ఇది జుట్టుకు సహజమైన రంగునిస్తుంది. కొబ్బరి నూనెలో గోరింటాకును మిక్స్ చేసి దాన్ని వినియోగిస్తే తెల్ల జుట్టు క్రమంగా తగ్గి నల్ల జుట్టు పెరుగుతుంది. ఇందుకోసం ముందుగా గోరింటాకులను ఎండలో ఆరబెట్టాలి. 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మరిగించాలి. ఈ నూనెలో ఎండిన హెన్న ఆకులను వేసి నూనెలో రంగు కనిపించేంత వరకు బాగా కలపాలి. ఆ తర్వాత మంటను ఆపేయాలి. త్వరగా గోరువెచ్చగా అయిన తర్వాత జుట్టుకు నూనె రాయాలి. సుమారు 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా నిత్యం చేస్తుంటే తెల్ల జుట్టు కాస్త నలుపు రంగులోకి వస్తుంది. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు నవ్య. ఇవాళ సెగ్మెంట్లో భాగంగా అందమైన కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం. బ్లూ కలర్లో ఉన్న అందమైన కాటన్ మెటీరియల్ అండి, డ్రెస్ మెటీరియల్ ఇది. ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఇది మ్యాంగో షేప్లో అందమైన చిన్న చిన్న ప్రింట్స్ అయితే ఉన్నాయి. దీని మొత్తం ఇవంతా కూడా రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంది ఈ వర్క్ అనేది కూడా. ఇది చూస్తే ఈ డై అనేది ఓన్లీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్తో యూజ్ చేసిన డై అనమాట. ఫుల్లీ న్యాచురల్ అనమాట ఇది మొత్తం కూడా. వీళ్ళు ఇచ్చే బ్లూ కలర్ కూడా ఇది మొత్తం ఫుల్లీ న్యాచురల్. ఇది ప్యూర్ కాటన్ అని చెప్పచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇలాంటి కాటన్ అనేది. ప్రతి ఒక్కరికి చాలా మంచిగా సూటబుల్ అవుతుంది. అండ్ ఈ కలర్ కూడా చాలా మంచిగా లైట్గా చాలా బాగుంది బ్లూ అనేది. ఇది చూసారా ఎంత అందంగా ఉందో. ఇలాంటివన్నీ మంచిగా ప్రతి ఒక్క అమ్మాయి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ అనేటివి సూట్ అయిపోతాయి బాగా. జర్నీలకి అండ్ ఎక్కడికైనా చిన్ని పార్టీస్కి వెళ్ళేటప్పుడు, షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు అలాంటి వాటికి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పచ్చు ఈ టాప్ అనేది. అండ్ ఇది చాలా లెంతీగా కూడా ఉందని చెప్పచ్చు. టాప్ టు బాటమ్ అంటే ఇది స్టార్టింగ్ పై నుంచి కింది వరకు ఒక్కటే ప్రింట్తో ఉందండి. ఇది దుప్పటా అండి. దుప్పటా కూడా చూసారు కదా, ప్యూర్ కాటన్లో ఉంది దుప్పటా కూడా. అండ్ దీని మీద ఇక్కడ ఇది చూస్తే ఇదంతా మొత్తం ప్యాచ్ వర్క్ అండి. ఇది హ్యాండ్ మేడ్ ప్యాచ్ వర్క్ అనమాట. అంటే మిషన్ యూజ్ చేయకుండా ఈ ప్యాచ్ వర్క్ అనేది కూడా వీళ్ళు మొత్తం హ్యాండ్ మేడ్లో చేశారు. దీన్ని యాపిల్ ప్యాచ్ వర్క్ అని అంటారంట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తే వీళ్ళు యూజ్ చేసిన కలర్స్ కూడా ఈ డై కూడా మొత్తం వీళ్ళు వెజిటేబుల్తో న్యాచురల్గా చేసిన కలర్ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్తో చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా క్లాత్ అండి, ఇది ప్యూర్ కాటన్ కావడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. అసలు ఒక మంచి గుడ్ ఫీల్ ఉంది దీన్ని టచ్ చేస్తుంటేనే. అంత కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక వర్క్ విషయానికి వస్తే వర్క్ చూస్తే వీళ్ళు మొత్తం ఇలా లైన్స్ అనేవి ఇచ్చేసారండి, ప్యాచ్ లైన్స్ అనమాట. ఎండింగ్లో వీళ్ళు బార్డర్ ఫినిషింగ్ ఇచ్చారు సేమ్ క్లాత్తోనే. ఈ బార్డర్ ఫినిషింగ్ తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం వీళ్ళు ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఆ ఫ్లవర్స్ ఒక లైన్ అండ్ అంతేకాకుండా ఇటు చూస్తే మళ్ళీ మామూలుగా రిబ్బన్ టైప్లో కూడా ఒక లైన్ అనేది వీళ్ళు ఇచ్చారు. అంతా కూడా ఇది ప్యాచ్ వర్క్ అనమాట. ఇది టోటల్లీ హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్తో వీళ్ళు స్టిచ్ చేశారు దీన్ని. ఇక ఎండింగ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, దుప్పటా ఎండింగ్లో కూడా వీళ్ళు ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేసారు. అండ్ అంతేకాకుండా చిన్ని హైలైట్స్ కూడా చేస్తూ వీళ్ళు హ్యాంగిల్స్ ఇచ్చేసారు. ఇది కూడా క్లాత్తో ఇచ్చిన హ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది వన్ సైడ్ వేర్ చేస్తే చాలా అందంగా కనిపిస్తుందండి, చాలా డీసెంట్గా ఉంటుంది అని చెప్పచ్చు. చాలా ట్రెడిషనల్గా మంచి లుక్ వస్తుంది అండ్ కంఫర్టబుల్ అని కూడా చెప్పచ్చు. మనం టాప్ దుప్పట్టా చూసాం కదండి, ఇది బాటమ్ అనమాట. ఇది బాటమ్ వచ్చేసి స్కర్ట్ టైప్లో వచ్చింది మొత్తం. ఇదంతా కూడా మొత్తం ప్యాచ్ వర్క్ అండి. మీరు స్కర్ట్ మొత్తం చూస్తే టాప్ టు బాటమ్ A to Z మొత్తం వీళ్ళు హ్యాండ్ మేడ్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసేసారు. మొత్తం చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పచ్చు. ఒకవేళ మనకి ఆ డ్రెస్ మెటీరియల్ టాప్లోకి సెట్ అవ్వదు అనుకుంటే మనం సపరేట్ కూడా దీన్ని వేర్ చేయొచ్చు. కానీ దుప్పటాకి దీనికి చాలా మంచి సూటబుల్ ఉంటుందని చెప్పచ్చు అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం ఇట్లా స్క్వేర్ టైప్లో వీళ్ళు ప్యాచెస్ ఇచ్చేసారు మొత్తం. అంటే ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ అండి. అన్ని కలర్స్ మిక్స్ అయ్యి ఉంది. మనం ఇందాక చూసిన మెటీరియల్ మీదకే కాకుండా ఇది ప్రతి ఒక్క దాని మీదకి కూడా సూట్ అయిపోతుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఒక చక్కటి బ్లాక్ టాప్ వేసుకున్నా సరే, వైట్ టాప్ వేసుకున్నా సరే, ప్రతి ఒక్కదానికి కూడా ఇది చాలా చక్కగా సూట్ అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఆల్ ఇంక్లూడెడ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి.
సో ఆల్ కలర్స్లో కూడా ఇది సూట్ అవుతుందని చెప్పొచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇది. అండ్ ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కావచ్చు, చిన్న చిన్న పార్టీస్కి కావచ్చు, కొంచెం స్పెషల్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది, కొంచెం ట్రెండ్ అనేది కూడా సెట్ చేస్తుంది ఇది. చూసారు కదా ఎంతో అందంగా ఉంది ఈ స్కర్ట్ని. ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇది చూడండి వైట్ కలర్ క్లాత్ మీద సేమ్ డ్రెస్ మెటీరియల్ అనమాట, ప్యాచ్ వర్క్ డ్రెస్ మెటీరియల్ ఇది. ఇక్కడ చూసి ప్యాచ్ వర్క్లో రెడ్ అండ్ బ్లాక్ వైట్ కాంబినేషన్తో ఉందండి ఇది. ఇది మొత్తం కూడా డై అనేది వెజిటేబుల్ డై అని చెప్పొచ్చు. అండ్ ఎండింగ్లో కూడా వీళ్ళు బార్డర్ ఫినిషింగ్ అలాగే ఇచ్చేసారు. ఇది కూడా కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎవరైనా వేర్ చేయొచ్చు, అమ్మాయిలు కావచ్చు, కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వేర్ చేయొచ్చు ఇది. ఇది చూస్తే వీళ్ళు క్లాత్నే వీళ్ళు డిజైన్లా మర్చారండి, దాన్నే ప్యాచ్ వర్క్ అంటారు. సో ఇది కూడా వీళ్ళు హ్యాండ్తో అనేది మేడ్ చేశారనమాట, మొత్తం హ్యాండ్తో స్టిచ్ చేశారు ఇదంతా డిజైన్ అనేది. వీళ్ళు చూసారా ఎంతో సరికొత్త లుక్తో ఆల్ మల్టీ కలర్ మిక్సింగ్తో ఉంది. ఇక బార్డర్ విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా ఉందండి బార్డర్. ఇది టాప్కి బ్యాక్ అండి. ఇది మనకి ఫ్రంట్ ఏ విధంగా అయితే ప్యాచ్ వర్క్ క్లాత్ ఇచ్చారో ఆ క్లాత్ అనేది ఇక్కడ మొత్తం రన్నింగ్ ఉంది. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట ప్యాచ్ వర్క్ లేదు, సో ఫ్రంట్ మాత్రమే ప్యాచ్ వర్క్ ఉంది, బ్యాక్ సైడ్ మాత్రం ఓన్లీ క్లాత్ అనేది ఉంది. ఇది మొత్తం కూడా డై చాలా న్యాచురల్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాంటివి ఏం రాకుండా ఉంటాయి ఇలాంటి న్యాచురల్ డై వల్ల. సో చూసారు కదా ఎంత క్వాలిటీగా, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇలాంటి టాప్స్ ఒకటి మనము స్టిచ్ చేయించుకొని లెగ్గింగ్స్ మీదకి కావచ్చు, పటియాలాస్ మీదకి కావచ్చు, ప్లాజా మీదకి కావచ్చు, దేని మీదకైనా సరే ఇది చక్కగా సూట్ అయిపోతే వాళ్ళ కంఫర్టబుల్ బట్టి కూడా ఇవి సూట్ అయిపోతాయి అన్నమాట. సో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా వేర్ చేయొచ్చు. చూసారు కదా ఎంతో అందంగా ఉన్న మంచి టాప్ని ఇప్పుడు మనం దుప్పటాన్ని చూద్దాం. ఇది దుప్పటా అండి. మనం టాప్ ఏ విధంగా అయితే చూసామో సో సేమ్ అదే క్లాత్తో వీళ్ళు దుప్పట, వైట్ దుప్పటాకి వీళ్ళు ప్యాచ్ వర్క్ ఇచ్చేసారు. వీళ్ళు ఏంటంటే అదే క్లాత్ని ఎంతో చక్కగా డిజైన్లా కట్ చేసి, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూసారు ఎంత పెద్ద ఫ్లవర్ అనేది ఇచ్చేసారు వీళ్ళు ఇక్కడ. సో ఆ ఫ్లవర్ని కూడా వాళ్ళు ఎంతో చక్కగా హ్యాండ్తో కట్ చేసి వాళ్ళు ప్యాచ్ వర్క్ అనేది చేశారండి, చాలా చక్కగా ఉంది. అసలు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారంటే హ్యాండ్తో కూడా ఎంత చక్కగా చేయొచ్చా అన్నట్టు ఇచ్చారు. అండ్ అక్కడ మొత్తం ఇలాంటివి వచ్చేసి ఈ దుప్పటాకి ఫ్రంట్ బ్యాక్ అంతా కలిపి మొత్తం 3 ఫ్లవర్స్ ఇస్తారు అలాంటి పెద్దవి. అండ్ అంతేకాకుండా చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూసారు ఈ సైడ్స్కి, అవి కూడా ప్యాచ్ వర్క్ అండి. అవి కూడా వాళ్ళు మంచిగా కట్ చేసి చేతితో స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ ఫినిషింగ్ చూస్తే ఫినిషింగ్ బార్డర్ ఫినిషింగ్ వీళ్ళు ఎంతో నీట్గా ఇచ్చేసారు క్లాత్తో. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. కలర్ కాంబినేషన్ కూడా ఇది చాలా బాగుంది, డార్క్ కలర్లో ఇలా ఈ వైట్ కలర్ అనేది మంచి లుక్ వస్తుందని చెప్పొచ్చండి, అంత బాగుంది. అండ్ చున్నీ బ్యాక్ వస్తే బ్యాక్ మొత్తం వైట్ కలరే అండి, ప్లెయిన్తో వస్తుంది అనమాట. వన్ సైడ్ లుక్తో చాలా బాగుంటుంది ఇది. చూసారు కదా దీనికి బాటమ్కి మనం ఏదైనా కూడా వేర్ చేయొచ్చు. మనం ఎలా అంటే లెగ్గిన్స్ కానీ, పటియాలాస్ కానీ, లేకపోతే ప్లాజాస్ కానీ, ఇలా ఏవైనా సరే మనం వేర్ చేయొచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా ఎంతో చక్కగా ఉన్న అందమైన కాటన్ డ్రెస్ మెటీరియల్ని. ఇప్పుడు మనం ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇప్పటి వరకు మనం డ్రెస్ మెటీరియల్స్ చూసాం కదండి, సేమ్ అదే లుక్లో ఇది శారీ అనమాట. మొత్తం కూడా యాపిల్ ప్యాచ్తో వస్తుంది ఇదంతా కూడా. ఇక్కడ చూస్తే వైట్ కలర్ కాటన్ క్లాత్ అండి, ఇది హ్యాండ్మేడ్ కాటన్ అనమాట. ఇది మొత్తం కూడా హ్యాండ్లూము. అండ్ దీని మీద మొత్తం వీళ్ళు మనం ఇంతకుముందు చూసినట్టయితే దుప్పటాకి ఏ విధంగా అయితే ప్యాచ్ వర్క్ ఇచ్చారో మొత్తం శారీకి కూడా వీళ్ళు అదే విధంగా ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఎలిఫెంట్ షేప్స్లో ఇచ్చేసారు మిడిల్ ప్లేస్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఎండింగ్ బార్డర్ విషయానికి వస్తే బార్డర్ మొత్తం ఒకటే వేలో ఒక లేస్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా వీళ్ళు క్లాత్తో ప్యాచ్ వర్క్ ఇచ్చారండి. బార్డర్ అనేది అది హైలైట్ అని చెప్పొచ్చు. క్రియేటివిటీగా మంచిగా ఒక డిజైన్తో వీళ్ళు కటింగ్ చేసి దీన్ని అంతా కూడా వీళ్ళు హ్యాండ్తో థ్రెడ్తో అనమాట వీళ్ళు స్టిచ్ చేశారు. అండ్ ఇక మొత్తం వైట్ కలర్ కాంబినేషన్ మీద ఈ బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ అనేది చాలా చక్కటి లుక్తో ఉంది. పళ్ళు చూస్తే ఇక్కడ చూడండి పెద్ద ఎలిఫెంట్ అనేది ఇచ్చేసారు ఇక్కడ పళ్ళుకి వీళ్ళు. ఆ ఎలిఫెంట్ అనేది ఒక డిజైన్ అనుకుంటే మరి అందులో కూడా వీళ్ళు చిన్న చిన్ని హోల్స్
ద్వారా ఇంకొక డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఎంత లుక్తో ఉంది చూడండి. అండ్ బ్లూ, రెడ్, గ్రీన్ కాంబినేషన్తో ఈ ప్యాచ్ వర్క్ అనేది చాలా లుక్తో ఉంది. ఇంత పెద్ద డిజైన్ కూడా వాళ్ళు హ్యాండ్తో స్టిచ్ చేశారంటే ఎంతో గ్రేట్ అని చెప్పచ్చు. చూసారు, మీరు గమనిస్తే ఈ ఎలిఫెంట్లో ఎంతో డిజైన్ కనిపిస్తుందండి. వాళ్ళు ఆ హోల్స్ ద్వారా డిజైన్ క్రియేట్ చేసి స్టిచ్ చేస్తారనమాట. అండ్ ఇక బార్డర్ ఫినిషింగ్ వస్తే పళ్ళు బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. అది కూడా అసలు వీళ్ళు హ్యాండ్తో చేసినట్టు లేదు, మొత్తం కూడా ఇదేదో మిషన్ వర్క్తో ఉన్నట్టే ఉందండి. అంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. ఎంత నీట్ ఫినిషింగ్ అయితే మనం నిజంగా ఒప్పుకోవచ్చు అండి, అంత బాగుందనమాట. చూసారు కదా కాటన్లో ఉన్న అందమైన డ్రెస్ మెటీరియల్స్ని. అండ్ ఇందులో చూస్తే మొత్తం కూడా న్యాచురల్ డై యూస్ చేస్తారు. అండ్ ప్యూర్ కాటన్, ఇది హ్యాండ్లూమ్ కాటన్ అనమాట. హ్యాండ్లూమ్ కాటన్తో ఉన్న అందమైన శారీస్ని ఇక డ్రెస్ మెటీరియల్స్ని చూసారు కదా. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.